హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 29 డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు జీకేని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము కరెంట్ అఫైర్స్ పైన క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించగలరు. అంతేకాకుండా మీకు కనుక నా క్లాస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, ఫెడెక్స్ అధ్యక్షుడిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఫెడెక్స్ అనేది ప్రముఖ అంతర్జాతీయ మల్టీనేషనల్ కొరియర్ సర్వీస్ సెంటర్ ఫ్రెండ్స్ అది. ఓకేనా? సో దానికి అధ్యక్షులుగా నియమితులైనటువంటి భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాకేష్ సుబ్రహ్మణ్యం. వివరాలు చూద్దాం. ఫెడెక్స్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి. బహుళ జాతి కొరియర్ సేవల సంస్థ ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ అధ్యక్షుడిగా సీఈఓగా భారత సంతతికి చెందిన రాకేష్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఫెడెక్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2019 జనవరి 1 నుంచి ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రష్యా S-400 క్షిపణిని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? అంటే ఈ క్షిపణిని రష్యా దేశము తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి S-400 క్షిపణిని కొనుగోలు చేసి ఏ దేశము పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. వివరాలు: రష్యన్ S-400 క్షిపణి రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 క్షిపణిని రక్షణ వ్యవస్థను చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఇది దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో సెకనుకు 3 కిలోమీటర్ల వేగంతో సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్న సిమ్యులేటెడ్ బాలిస్టిక్ టార్గెట్ను విజయవంతంగా ఛేదించింది అని చెప్పేసి రష్యా ప్రకటనలో తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి తంజావూరు, తమిళనాడులో. వివరాలు చూద్దాం. తంజావూరులో మొదటి మ్యూజియంను కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేశారు. ఇది త్యాగరాజ జన్మస్థలమైనందున ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు నిర్వాహకులు. నెక్స్ట్ వన్, ఇండియన్ చీఫ్ బాక్సింగ్ కోచ్గా ఎవరిని నియమించారు? ఆప్షన్ బి సిఏ కుట్టప్ప. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. ఇండియన్ చీఫ్ బాక్సింగ్ కోచ్గా కుట్టప్ప, ఇండియన్ చీఫ్ బాక్సింగ్ కోచ్గా సిఏ కుట్టప్పను నియమించారు. ఈయన ద్రోణాచార్య అవార్డు గ్రహీత. ఓకేనా? ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్? కోచెస్కి. ఓకేనా? ఎవరైతే మంచి ప్రావీణ్యత కలిగి ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారో అలాంటి కోచెస్కి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం అనేది మనము చూస్తాము. నెక్స్ట్ వన్, అసోంలో జాతీయ పౌర నమోదు ప్రక్రియ గడువు ఎన్ని రోజులు పొడిగించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 6. ఓకేనా? 6 నెలలు పొడిగించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. అసోంలో ఎన్ఆర్సి గడువు పెంపు. అసోంలో జాతీయ పౌర నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం గడువు 6 నెలలు పొడిగించింది. 2019 జూన్ 30 లోపు ఎన్ఆర్సీని పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దు బిల్లును ఆమోదించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి లోక్సభ. వివరాలు చూద్దాం. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును లోక్సభ ఆమోదించింది. అనుకూలంగా 245 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేశారు. ట్రిపుల్ తలాక్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజ్ బిల్లు 2018 లోక్సభ ఆమోదించినట్లుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవీణ్ కుమార్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సీజేగా ప్రవీణ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ను నియమితులయ్యారు. హైకోర్టుకు
కేటాయించినటువంటి 14 మంది న్యాయమూర్తుల్లో అందరికంటే సీనియర్ కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 2019 జనవరి 1న తాను బాధ్యతలు తీసుకుంటారు. నెక్స్ట్ వన్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, టిబిఎన్ రాధాకృష్ణన్. ఓకేనా, ఇంతకుముందు ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉండేది. ఇతన్ని తెలంగాణకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివరాలు చూద్దాం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్ కొత్త సంవత్సరం 2019 జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, దేశంలో వేగవంతమైన రైలు లేదా ట్రైన్ 18 అయితే దీని యొక్క వేగము గంటకి ఎంత? ఆప్షన్ సి 180 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. దేశంలో వేగవంతమైన రైలు ట్రైన్ 18. దేశంలో ఒక అత్యంత వేగవంతమైన రైలుగా ట్రైన్ 18 గుర్తింపు పొందింది. ఈ ట్రైన్ వేగం గంటకు 180 కిలోమీటర్లు. దాదాపు 100 కోట్లతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైలును తయారు చేసినట్లుగా వివరించారు రైల్వే శాఖ. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆకాంక్షిత ర్యాంకుల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని తెలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 6. ఓకే, వివరాలు చూద్దాం. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసినటువంటి ఆకాంక్షిత ర్యాంకులు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత ర్యాంకుల్ని ప్రకటించింది. వీటిలో 2 తెలుగు రాష్ట్రాల్లో 6 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. విజయనగరం, కడప, విశాఖపట్నం, భూపాల్పల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలు కలవు. ఈ ర్యాంకుల్ని విద్య, వైద్య, వ్యవసాయ, ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక మౌలిక వసతుల కల్పనలో ఈ జిల్లాలు ఎంత పురోగతి సాధించింది అని వివరిస్తూ 6 నెలలకోసారి ర్యాంకుల్ని వెల్లడించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఒక టాపిక్ పైన ప్రతిరోజు మనం ఒక టాపిక్ పైన జీకే క్వశ్చన్స్ చూడడం జరుగుతుంది. ఈరోజు కూడా ఆ విధంగానే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ని ఈరోజు మీ ముందుకు తేవడం జరిగింది. సో అదేంటంటే మొక్కలు, కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలు వాటి యొక్క శాస్త్రీయ నామము, అంతేకాకుండా ఆ మొక్క నుంచి లభించేటువంటి రసాయన పదార్థము, దాని యొక్క ఉపయోగం ఏంటి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, దీని నుంచి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి మీకోసం అందిస్తున్నాను. ఓకేనా, సో మొదటి దాని పేరు క్వినైన్. సో దీని యొక్క రసాయన నామము సింకోనా అఫిసినాలిస్. ఈ యొక్క రసాయనము సింకోనా మొక్క నుంచి లభిస్తుంది ఫ్రెండ్స్. లభించే భాగము బెరడు. ఓకేనా, మొక్క యొక్క బెరడు భాగం ఉంటుంది కదా, అందులో నుంచి ఈ యొక్క ఆల్కలైడ్ లభిస్తుంది. సో దీనిని మలేరియా నివారణకు ఉపయోగిస్తారు మందుగా. ఓకే, నెక్స్ట్ వన్, నికోటిన్. రసాయనిక నామము లేదా శాస్త్రీయ నామము నికోటియానా టొబాకమ్. ఇది పొగాకు. ఓకేనా, మనం పొగాకు మొక్క నుంచి లభిస్తుంది. లభించే భాగం ఏంటి మరి? కులు. ఓకేనా, ఉపయోగం ఏంటి మరి? కండర, నాడీ ఉత్తేజం, బీపీ పెరుగుదలకి దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, మార్ఫిన్. పాపావర్ సోమ్ని ఫెరమ్ అనేటువంటి శాస్త్రీయ నామంతో ఈ యొక్క ఆల్కలైడ్ని పిలుస్తాము. లభించే మొక్క రక్కీసు లేదా నల్లమందు మొక్క నుంచి దీన్ని తయారు చేస్తారు ఫ్రెండ్స్. లభించే భాగము కాయల నుంచి తీస్తారు దీన్ని. ఉపయోగం మత్తు, ఉత్తేజం, నొప్పిని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రిసర్పిన్. రావుల్పియా సర్పంటైనా అనేటువంటి రసాయనిక నామం కలిగి ఉంటుంది ఈ ఆల్కలైడ్. లభించేటువంటి మొక్క సర్పగంధి. లభించే భాగము వేరు. దీని ఉపయోగం ఏంటి మరి? బీపీ నియంత్రణకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, కెఫిన్. కాఫియా అరబికా అనేటువంటి శాస్త్రీయ నామం కలిగినటువంటి ఈ యొక్క ఆల్కలైడ్ కాఫీ మొక్క నుంచి లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, కాఫీ మొక్క నుంచి గింజల నుండి మనకి లభిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని యొక్క ఉపయోగం వచ్చేసి ఉత్తేజము, పానీయాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, థియాన్. ఓకేనా,
సైనెప్సిస్, సైనెసిస్. ఓకేనా. సో ఇది లభించే మొక్క ఏంటి మరి? టీ. ఓకేనా. టీ మొక్క నుంచి లభించే భాగం ఆకులు. ఉపయోగము ఉత్తేజము, టీ తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ నింబన్, అజాడిరిక్టా ఇండికా, ఇండికా. సో ఇది వేప మొక్క నుంచి లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆల్కలాయిడ్. ఓకేనా. గింజ, బెరడు, ఆకుల నుంచి కూడా దీన్ని తీయడం జరుగుతుంది. దీనిని చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ కోకాయిన్, దీని యొక్క శాస్త్రీయ నామము ఎరిట్రోజైలన్ కోకా. సో ఇది పత్రాల నుంచి లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. పత్రాల నుంచి లభిస్తుంది. దీని యొక్క ఉపయోగము హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత, బీపీ పెంపుదలకు దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంపర్, అసిమం శాంక్టమ్, తులసి మొక్క నుంచి ఇది లభిస్తుంది. తులసి మొక్కకు ఉన్నటువంటి ఆకుల నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీని ఉపయోగం వచ్చేసి చెవి వ్యాధులు, తలపోటు నివారణకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ ఆట్రోపిన్, ఆట్రోపాబెల్లా డోనా అనేటువంటి శాస్త్రీయం కలిగినటువంటి ఈ ఆల్కలాయిడ్ మొక్కలోని పత్రాలు మరియు ఫలాల నుంచి తయారు చేస్తారు. దీనిని ముఖ్యంగా కంటి పరీక్షల్లో, మెదడు వాపు వ్యాధిలో దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ యూకలిప్టస్ నూనె లేదా యూకలిప్టస్ ఆయిల్. ఇది యూకలిప్టస్ మొక్క నుంచి లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. లభించే భాగము నీలగిరి తైలము. ఓకేనా. నీలగిరి తైలము. సో దీని ఉపయోగం ఏంటి మరి? ముక్కు, నోటి బాధలు, జలుబు నివారణకి దీన్ని ముఖ్యంగా ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్రతి ఎగ్జామ్లో ఇందులో నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 29 డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూసాము. అంతేకాకుండా ఒక జీకే టాపిక్ పైన కూడా క్వశ్చన్స్ అనేది చూడడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.